హాయ్ ఫ్రెండ్స్, బోటీ ఫ్రై ఎప్పుడైనా తిన్నారా? నేను చేసే విధానంలో చేసుకుని ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. క్లీనింగ్ ప్రాసెస్ రాకపోతే షార్ట్ వీడియో చేశాను, ఛానల్లో ఉంది, చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మంచిగా క్లీన్ చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఈలోగా బాండీలో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మంచిగా మగ్గనివ్వండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. అస్సలు స్మెల్ లేకుండా ఉంటుందండి కర్రీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. బోటీ 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేయాలి. ఇప్పుడు బోటీ ముక్కలు కూడా వేసుకుందాం. చూడండి, మంచిగా ఈ విధంగా ఉడికిపోతుంది. మిక్స్ చేసుకోండి. ముందుగానే మనం బోటీని ఉడకనిచ్చేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఉప్పు పసుపు మంచిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. మంచిగా కలుపుకోండి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన బోటీ ఫ్రై రెడీ. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.